చర్లపల్లి జైల్లో గ్యాంగ్ వార్ జరుగుతున్నాయి అంటారు, వాస్తవం అనేది? నిజమే సార్, నిజమే. ఎలా జరుగుతుంటాయి, ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు అసలు ఇప్పుడు రూల్ ఏంటంటే సార్, ఇప్పుడు చిన్న కేసు ఒక బ్లాక్ వాళ్ళకి సపరేట్ పెట్టాలి, పెద్ద కేసులను అందరినీ పెద్ద కేసు దాన్ని పెట్టాలి. ఇప్పుడు జైలు అట్లాగా సార్, ఎవరు ఇష్టం ఉన్నట్టు పంపిస్తారు అన్నాడు. ఇప్పుడు చిన్నోడు ఒక పెద్దోడు ఒక నలుగురు కలుస్తారు సార్. ఇప్పుడు నైట్ మినిమం ఒక 10:30, 11, 12 దాకా పండుకోరాళ్ళు. వాళ్ళకి పని ఏముంటుంది సార్, ఏముంటుంది కదా, ఇట్లే ముచ్చాలు పెట్టుకుంటారు. అలా బయట వింటారు, అది చేద్దాం రా, మా ఇంటి సైడ్ ఇది ఉన్నది, మా చుట్టాల దాంట్లో ఇది ఉన్నది చెప్పని ఇట్లా మాట్లాడుకొని ఒకళ్ళ నెంబర్ ఒకళ్ళకి ఇచ్చుకుంటారు సార్. ఇచ్చుకొని బయటకు పోయిన తర్వాత ఆటోమేటిక్గా కలుసుకొని మళ్ళీ వాళ్ళు ఒక టీం అవుతారు. ఈ లంచతనం దొంగతనం చేసిన వాళ్ళు ఎప్పటికీ ఆగది, నాలో లటికి దొరుకుతాం. వాళ్ళు దొరికి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు వస్తారు కదా సార్, ఈ ముగ్గురు ఇంకో 10 మందికి పరిచయం అవుతారు. అప్పుడు మళ్ళీ డివైడ్ అయిపోతారు అన్నట్టు. మళ్ళీ వాడు పోయి ఇంకో టీం తయారవుతాడు, వీడు పోయి ఇంకో టీం తయారవుతాడు, వీడు పోయి ఇంకో టైం, అట్లా క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది. కానీ గ్యాంగ్ వార్స్ ఎందుకు జరుగుతుంటాయి? ఒకరికొకరు కొట్టుకోవడం, చర్లపల్లి జైల్లో ఆ కొట్టుకోవడంలో అడ్డుకున్న వాటర్లపై దాడి చేయడం ఎందుకు జరుగుతుంటాయి? అది ఉట్టిగా సార్, అది కానీ చాలామంది చెప్తుంటారు జైలు వాటర్లపై దాడి అంటుంటారు. కాదు అది పుకార్లు అవి. ఇంతకు ముందు జరిగేది సార్. అది ఎట్లా, గంజాయి తాగే అలవాటు ఉన్నోడికి ఆయనకి గంజాయి లేకపోతే ఆడు మెంటల్ అయిపోతాడు సార్. ఆడు ఒకసారి ఇప్పుడు గంజాయి రావాలంటే డబ్బులు ఉన్నోడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది మెయిన్ గేట్ల నుంచి వచ్చేస్తుంది. డబ్బులు లేనివాడికి దొంగసాటున రావాలి. అది ఒక టైంలో రాలేదనుకో ఆడు మెంటల్ అయిపోతాడు ఆటోమేటిక్గా. హాస్పిటల్లో మత్తు ట్యాబ్లెట్లు కావాలి, ఇది లేకపోతే అది లేకపోతే మెంటల్ అయిపోతాడు, కోసుకుంటారు. అప్పుడు ఆడు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. అట్లాంటి చిన్నవి అయితే కానీ పెద్దగా ఈ పేపర్లలో వచ్చి టీవీలో వచ్చినట్టు అయితే కాదు సార్. కానీ నక్సలైట్లతో తర్వాత ఐఎస్ఐ తీవ్రవాదులు వాళ్ళు కూడా ఉండేవారు కదా, వాళ్ళతో అయినా ఎక్కువగా ఘర్షణ వచ్చి ఉండేదా? ఏం లేదు సార్. వాళ్ళు ఎలుగుంటారు అసలు, ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉంటారు సార్. అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. చర్లపల్లి జైల్లో 5 సంవత్సరాలు ఉన్న బ్రహ్మచారి ఏం నేర్చుకున్నాడు? మరొకసారి క్రైమ్ చేయాలని నేర్చుకున్నాడా, లేదా మారాలని నేర్చుకున్నాడు? మళ్ళీ పెద్ద క్రైమ్ చేద్దాం అనుకున్నా సార్. ఈ మన వెంకటేశ్వర రెడ్డి సార్ వచ్చిన తర్వాత పిలిచి నాతో మాట్లాడింది సార్. అప్పటి నుంచి కొంచెం నాదీనిగా తగ్గించుకున్నాను. ఆ లైఫ్ అది కరెక్ట్ కాదు. మనం కూడా 10 మందితో కలిసి ఉండాలి. మనకంటూ ఒక మంచితనం పేరు, ఇంతకుముందు ఏదో మంచిదో చెడో చేసాం అయిపోయింది, ఇక నుంచి అయినా మంచి జీవితం మనం గడపాలని చెప్పని అనుకున్నా సార్. ఆ సార్ కూడా నాకు మస్తు హెల్ప్ చేసిండు. అంటే నాకు మీరు పూర్తిగా మారాను అని చెప్తున్నావు బ్రహ్మచారి సార్, కానీ క్రైమ్ చేసేటప్పుడు ఒక్కసారి కూడా బాధపడలేదా? ఒక వ్యక్తిని డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు కానీ, మర్డర్ చేస్తున్నప్పుడు కానీ అలాంటి ఆలోచన వాళ్ళు మనలాంటి మనుషులే అని అలాంటి ఆలోచన రాలేదు సార్. అంటే తాగినప్పుడు క్రైమ్ చేస్తావా, నువ్వు తాగకుండా? మందలు పడలేదు నాకు, సిగరెట్ ఒకటే తాగుతాను. అంటే సిగరెట్ తాగానే ఫెరిష్ అవుతావా? సరే, వెంకటేశ్వర రెడ్డి గారు అని ఒక అధికారం రావడం నీలో మార్పు తీసుకొచ్చారని చెప్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత సొసైటీ నీకు ఏ విధంగా చూసింది? అంటే ఒక పాత క్రిమినల్గా చూసిందా, మారిన మనిషిగా నిన్ను చూసారా? మామూలుగా చూసింది సార్. అంటే బస్తీలో కానీ, ఊర్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, బంధువులో కానీ? నేను ఉండేది అక్కడ సార్. దాదాపు ఈ క్రైమ్ ఫీల్డ్ వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. జైల్లో ఒక 5 సంవత్సరాలు ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి సార్ నన్ను చచ్చిపోయాలని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు దోస్తాను అనేది నాకేం లేదు సార్. అప్పుడు ఒక క్రిమినల్ను నేను ఎట్లా పోయేదో ఎట్లా వచ్చేది నాకే తెలుసు. నా ఎంబడి నా నీడొచ్చినా కూడా అప్పుడు నమ్మే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఈ సూపరింటెండెంట్ సార్ ద్వారా కమిషనర్ సార్ దగ్గర పోయినా సార్. పోయిన తర్వాత క్రైమ్ డీసీపీ సార్ నవీన్ కుమార్ సార్కు చెప్పిండు, ఇతరికి ఏమైనా షాప్ పెట్టి ఇది చేయాలి అని చెప్పిండు సార్. ఓపెనింగ్ రోజు పేపర్లో వచ్చింది సార్. ఆ పేపర్ కటింగ్తో మా అన్న వాళ్ళ కొడుకుంటాడు సార్ మహబూబ్ నగర్లో, మన వివో ఫోన్కు అది డిస్ట్రిబ్యూటర్. ఆ పేపర్ కట్ చేసుకొని అడ్రస్ పట్టుకొని చూసుకుంటూ వచ్చిండు సార్. వచ్చి పట్టుకొని ఏడ్చిండు. వాడు పోయి మా అన్నలకు అందరికీ చెప్పిండు సార్. చెప్పిన తర్వాత వీళ్ళు నాకు ఫోన్ చేయాలన్నా కూడా మళ్ళీ ఏమైనా అవుతా అని అడిగేటోళ్ళు అన్నట్టు. మళ్ళీ ఈ సార్తో చెప్పిన, నేను సూపరింటెండెంట్ సార్తో చెప్పిన, సార్ ఇట్లా సంగతి అంటే వాళ్ళ నంబర్ నాకు అని చెప్పని నంబర్ తీసుకున్నాడు సార్. వాళ్ళతో మాట్లాడాడు, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇబ్బంది పెడితే నా ఫోన్ నెంబర్ వెళ్ళి నేను మాట్లాడతా, మీరు ఒకసారి రాలని అని చెప్పని వాళ్ళందరినీ పిలిచింది సార్. ఇదే విషయం మన నవీన్ కుమార్ సార్ కూడా చెప్పిన, సార్ ఇట్లా సంగతి అంటే ఆ సార్ కూడా మాట్లాడింది సార్. మాట్లాడిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చిండు. ఇప్పుడు వానికి మాకేం సంబంధం లేదు, మేము ఒక ఆఫీసర్ము. వాడు మారినా మా జీతం మాకు వస్తుంది, వాడు మారపోయినా మా జీతం మాకు వస్తుంది. వాడిని నమ్మి వాడికి మంచి దారిలో నడవాలని చెప్పని మాకు అవసరం లేదు. వాడు చెడిపోయినా మాకేం రాదు, మంచిగా ఉన్నా మాకేం పెట్టాడు. కాకపోతే మనం మనుషులం. ఈ జైల్లో
ఎంతమంది ఎట్లా బాధలు ఉంటారో మాకు తెలుసు. ఒక అవకాశం ఇచ్చినాం. ఇప్పుడు ఇన్ని రోజులు మీ బ్లడ్ రిలేషన్ దూరం అయింది కదా, ఇప్పుడు మీరు దగ్గరికి వస్తే వాడు మళ్ళీ రాంగ్ చెడుదాలని అర్థమనే ఉద్దేశం ఉన్నా కూడా వద్దు మళ్ళీ అందరూ దూరం అవుతారు, ఇన్ని రోజులు ఇంత నరకం అనిపించిన కదా అని చెప్పని అట్లా మనసు మారుతుంది. మీ దగ్గరికి ఎవరు రారు, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు అని చెప్పండి సార్ సూపరింటెండెంట్ సార్ నంబర్ ఇచ్చిండు, క్రైమ్ డీసీపీ సార్ అది నవీన్ కుమార్ సారు నంబర్ ఇచ్చిండు సార్. అప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటికి పోడు, వాళ్ళ నా ఇంటికి వచ్చుడు అట్లా జరుగుతుంది సార్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. Please subscribe iDream. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.